ఇది లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో 14th ఆగస్ట్లో వర్షాకాలం నుండి అది పడిపోయింది అండర్ పాస్. ఈ రైల్వే ట్రాక్ ఉండే గేట్ ఉండే ఈడ పతది. అయితే అది గేట్ తీసేసినారు, మూసేసినారు. అది అది ఓపెన్ చేసినారు. అయితే అది ఏమైంది, వర్షంతో పడిపోయింది. అది 6 నెలలు 7 నెలలు అయింది పడి. అది 8 నెలలు అయింది. అయితే అది దానిది ఏమంటే ఊట అని వస్తుంది, బావి ఉంది, వర్షం నీళ్ళు ప్లస్ అది ఊట అని వస్తుంది. అది ఫెయిల్, అది అండర్ బ్రిడ్జ్. మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఇది గేట్ అయినా ఓపెన్ చేస్తే మాకు దగ్గర అవుతుంది. లేకుంటే నీళ్ళు సరే ఒక సిలిండర్, గ్యాస్ సిలిండర్ తీసుకోవాలన్నా రైల్వే ట్రాక్ క్రాస్ చేసి పోవాలి మేము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 3500 పిల్లలు చదువుతారు, కాలేజ్ స్టూడెంట్ ఉన్నారు. వాళ్ళు కంటిన్యూ ఇదే రూట్, వేరే రూట్ లేదు. ఇంకా ఎన్కిలా పోవాలంటే 5 కిలోమీటర్ ఎక్స్ట్రా అవుతుంది మాకు. మేము విన్నపం చేస్తున్నామంటే ఎంత వీలైనంత వరకు ఇదైనా ఓపెన్ చేయాలి, అదైనా ఓపెన్ చేయాలి. అదైతే ఫెయిల్ ఉంది. అది ఊట వెళ్తుంది, అది వర్షం వస్తూనే ఉంటుంది, అది నీళ్ళు ఆగవు అవి. దాని బదులు ఇది ఓపెన్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఇట్లా నేను ఈడ వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చారు, కౌన్సిలర్స్ వచ్చారు, మంచి మినిస్టర్స్ వచ్చారు, మొన్న ఎంపీ మేడం కూడా వచ్చినారు. అందరు హామీలు ఇస్తున్నారు కానీ ఎవరు మాకు పరిష్కారం చేస్తలేరు. మేము దయచేసి కోరుకుంటున్నాము, మీ ద్వారా మాకేమైనా సొల్యూషన్ చేస్తే బాగుంటుందని. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. చూడండి, అక్కడ బండ్లు అక్కడ పెడుతున్నాం మేము నైట్ పూట, దాంట్లో పెట్రోల్ దొంగతనం అవుతున్నాయి, బండ్లు దొంగతనం. మొన్న మా గేరి ఒక ఆయన దాడుతుండగా ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిండు. వీళ్ళ డాడీ కింద పడిండు, ఇది కాళ్ళు ఇరిగిపోయింది. ఏమైనా సహకరిస్తారు మీ మీడియా ద్వారా అని రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము కోరుకుంటున్నాము. మీరు మా సందేశాన్ని లీడర్ల దగ్గర తీసుకెళ్ళి మా పరిష్కారం చేస్తారని ఆలోచిస్తున్నాం.